ప్రియాంక చోప్రా త్వరలోనే ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా తెరకెక్కనున్న ఎస్ఎస్ఎంబి 29 సినిమాలో భాగమవుతారని సంకేతాలు ఇచ్చారు. ఆమె టొరంటో నుండి హైదరాబాద్ వరకు చేసిన ప్రయాణాన్ని ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు. ఆమె ఈ పోస్ట్లో టొరంటో నుండి దుబాయ్ నుండి హైదరాబాద్ వరకు చేసిన ప్రయాణాన్ని చూపించారు. అలాగే క్యాప్షన్లో ఒక ఓం ఎమోజీని మాత్రమే ఉపయోగించారు. ముఖ్యంగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్గా ఆర్ఆర్ఆర్ నుండి రోర్ ఆఫ్ ఆర్ఆర్ఆర్ పాటను జోడించడం ఆమె ఈ ప్రాజెక్టులో భాగమని ఊహించేందుకు కారణమైంది. ఇటీవల ప్రియాంక ఎస్ఎస్ఎంబి 29లో నటించబోతున్నారనే ప్రచారం జరుగుతోంది. మరియు ఆమె ఈ పోస్ట్ను చూసిన అభిమానులు దీనిని ధృవీకరణగా భావిస్తున్నారు. ఇదిలా ఉండగా కంగనా రనౌత్ ఎమర్జెన్సీ చిత్రం పంజాబ్లోని పటియాలా, అమృత్సర్ మరియు భటిండా వంటి కొన్ని నగరాల్లో ప్రదర్శించకుండా అడ్డుకోవడం జరిగింది. నిరసనల భయంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై కంగనా స్పందిస్తూ ఇది కళాకారులపై అన్యాయం అని పేర్కొన్నారు. ఆమె అన్నారు, నేను అన్ని మతాల పట్ల గౌరవం చూపిస్తాను. అలాగే నేను చండీగఢ్లో పెరిగి సిక్కు మతాన్ని దగ్గరగా చూశాను. ఇది నా ఇమేజ్ను దెబ్బతీయడానికి చేసిన అబద్ధం మరియు ప్రచారం మాత్రమే. అలాగే కార్తిక్ ఆర్యన్ మరియు కరణ్ జోహార్ మధ్య నడిచిన వివాదంపై కూడా చర్చ జరుగుతోంది. 2021లో దోస్తానా 2 సినిమా సమయంలో జరిగిన వివాదం తర్వాత ఇప్పుడు వీరిద్దరూ మళ్లీ కలిసి పనిచేస్తున్నారు. ప్రస్తుతం వారి బంధాన్ని కార్తిక్ స్పష్టమైన మరియు స్నేహపూర్వకమైనది అని పేర్కొన్నారు. ఇంకా నియా శర్మ తన ఫోటోషూట్కు సంబంధించిన ఓ ప్రత్యేకమైన క్షణాన్ని షేర్ చేశారు. ఈ ఫోటోషూట్ ఒక ప్రత్యేక కోణంలో చిత్రీకరించబడింది. ఆమె క్యాప్షన్లో ఈ క్షణాన్ని అనుభవించడమో లేదంటే కోల్పోవడమో మాత్రమే ఉంది అని రాసుకొచ్చారు.